గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. ఇవాళ మళ్ళీ ఒక రీమిక్స్‌తోనొచ్చేసినవా, ఏం రీమిక్స్‌తోనొచ్చేసినావు సో అంటే ఇడ్లీ కూర. ఇడ్లీ కూరనా? ఇడ్లీ పచ్చడి ఉంటది గానీ, ఇడ్లీ కూర ఉంటదా సో? ఎందుకు సో ఇట్లా మాకు చెవులో కాలీఫ్లవర్ పెడుతున్నావు అంటే, లేదు లేదు ఇది పచ్చడి కమ్ కూర. ఇడ్లీలకు ట్రై చేసి చూడండి. సూపర్ ఉంటది. ఎందుకంటే పల్లీల పచ్చడి చేసుకొని తిని ఉంటారు మీరు. ఇది మాత్రము సూపర్ అంటే సూపర్ ఉంటది. ట్రై చేసి చూడండి ఇడ్లీలకు. ఓకే. దీంట్లో ఏమేం కావాలో చెప్తాను. కారం పొడి, ఒక హాఫ్ స్పూన్ కారం పొడి, ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూను, పసుపు కొంచెము, ఉప్పు కొద్దిగా, ఒక క్యాన్ టమాటోస్ తీసుకున్నా. నేను ఇటాలియన్ టమాటోస్ తీసుకున్నా. ఎందుకంటే ఇటాలియన్ టమాటోస్లో సీడ్స్ ఉండవు. సీడ్స్ చాలా హెల్త్కి మంచిది కాదు. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైం నేను టమాటో సీడ్స్ తీసేస్తాను అనమాట. అయితే దాని తర్వాత తాలింపు కోసం అనేసేసి జీలకర్ర, ఆవాలు ఒక స్పూన్ తీసుకున్న, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్న, కొంచెం కరివేపాకు, దాని తర్వాత 2 గార్లిక్ పాట్స్ కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకున్న, కొంచెం కొత్తిమీర అనమాట. సో నూనె ఒక 4 స్పూన్లు. ఇందులో నూనె ఎక్కువ పడుతుంది. 4 స్పూన్ల నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు వేద్దాం ఫస్ట్. సో నూనె వేడైపోయింది కదా, ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేద్దాం. దాని తర్వాత కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ. సో ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ని మంచి బ్రౌన్ అయ్యేంత వరకు సాటే చేసుకుందాం. సో ఆనియన్స్ బ్రౌన్ వేగినాయి కదా, ఇప్పుడు టమాటా వేద్దాం. సో టమాటాలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు మసాలాలు వేద్దాం. మసాలాలు వేసి కలుపుదాం బాగా. సో మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు సిమ్ మీద ఉడకనిద్దాము.